హేమ ఎప్పుడు చూసినా సెల్ పట్టుకుని దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. పిల్లలకు స్కూల్కి పోయేటప్పుడు కానీ ఇంటికి వచ్చాక కానీ వాళ్ళతో గడిపే టైం కూడా సెల్ పట్టుకుని కూర్చుంటే వాళ్ళ పిల్లల పని అంతా వాళ్ళ అమ్మ సంజన చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఓపిక తగ్గినప్పుడల్లా కూతుర్ని ఆ సెల్ పక్కన పెట్టి పిల్లల్ని చూసుకొని అరిచి చెప్తుంది. అలాంటి టైంలో పిల్లల్ని కొద్దిసేపు పట్టించుకుంటుంది. వాళ్ళ అల్లరి భరించలేక వాళ్ళని అరిచి బెదిరించి ఇక వాళ్ళని పట్టించుకోకుండా ఉంటుంది. వాళ్ళ అమ్మకు తప్పదు మనవడిని మనవరాలను చూసుకునే పని. సంజన తను పడే ఇబ్బంది అంతా తన స్నేహితురాలైన సుమనకు చెప్పగానే సుమన పిల్లల్ని ఖాళీగా ఉంచితే ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. ఇక్కడ దగ్గరలో సమ్మర్ స్కూల్ అనే ఉంది. దానిలో పిల్లలు పేపర్తో చేసే బొమ్మలు, పెన్సిల్ పొట్టుతో చేసే బొమ్మలు అలా రకరకాలవి నేర్పిస్తారు. పిల్లలతో పాటు వాళ్ళ అమ్మను పంపించు. అక్కడ వాళ్ళు చేసే పనుల వల్ల పిల్లల అల్లరి తగ్గుతుంది. రకరకాల విషయాలు పిల్లలు వాళ్ళ అమ్మ కూడా నేర్చుకుంటారు. పిల్లల్ని ఖాళీగా ఉండకుండా ఎండలకు బయటకు తిరగకుండా పిల్లలు కొత్త కొత్త బొమ్మలు చేసి చూపిస్తారు. కాబట్టి నేర్చుకున్నట్టు ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. తల్లితో పాటు పిల్లలు చేస్తూ కూర్చుంటారు కాబట్టి అల్లరి తగ్గి తల్లి పిల్లల మధ్య అనుబంధం పెరిగి తల్లికి పిల్లలకు కొత్తవి నేర్పాలనే ఓపిక వస్తుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను, లేదంటే పిల్లలు మొద్దుబారిపోయారు, ఏ మాట చెప్పినా వినకుండా అయ్యారు. రోజు రోజుకి పిల్లల మొండితనం పెరిగిపోతుంది. వీళ్లతో ఉండి నాకు ఓపిక కూడా తగ్గిపోయినట్లు అవుతుంది అనుకుంటూ సంజన తన ఇంటి వైపు వెళ్ళింది. ఆ క్రాఫ్ట్ మరియు ఆర్ట్ స్కూల్కి హేమ ఆమె పిల్లల్ని కొన్ని రోజులు పంపించి అక్కడ అవి అన్నీ నేర్చుకుని వచ్చాక ఇంట్లో ఒక రూమ్లో కూర్చుని పిల్లలతో పాటు కలిసి రకరకాల బొమ్మలు చేస్తూ పిల్లల అల్లరి కంట్రోల్కి వచ్చింది. హేమకు సెల్ చూసే పిచ్చి తగ్గి పిల్లలతో గడిపే టైం ఎక్కువైంది. దాంతో సంజన కొంత హాయిగా అనిపించింది. పిల్లల పని కొంత హేమ కూడా చేయడంతో సంజన కూడా పిల్లలతో పాటు కూర్చుని వాళ్ళు చేసే యాక్టివిటీ తను పాల్గొనేది. అలా కొంత సంజనకు రిలీఫ్ వచ్చింది. నా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.